पूरा लोकल। కొత్త స్లోగన్ ఏమిటి? మార్వాడి లోక్ వాళ్ళు గో బ్యాక్ మార్వాడి అనే నినాదం మంచిది కాదు. ఎందుకంటే మార్వాడీలు ఇవాళ నుంచి లేరు, ప్రతి జిల్లాలో ఉన్నారు, సిటీలో ఉన్నారు. ఆ రోజుల్లో నిజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా ఇక్కడ వీరితో పాటు కాయిస్తులు కూడా ఉన్నారు. కానీ కొత్త నినాదం మంచిది కాదు. ఒక పక్క తెలంగాణ నంబర్ 1 సిటీగా ఏది ముఖ్యంగా అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ, బీహార్, ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనివల్ల అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఉంది. ఈ నినాదం మానుకోవాలి. ఈ నినాదం వల్ల ఎవరో వాళ్ళు వస్తున్నారు, దోచుకుంటున్నారు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు, డిమార్ట్ పెట్టారు, అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. వాళ్ళని ఏమన్నారట కానీ చిన్న వీళ్ళు అన్నట్టు ఎలగొడతా అంటున్నారు. నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి, మంచి కరెంట్ ఉన్నది, మంచి వాటర్ ఉన్నది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతున్నాను. ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ కుంటిపడిపోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఐటీ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ స్లోగన్ను ఇక్కడికే ఆపేయండి. ఏదన్నా ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. మరి నిజంగానే మరి పెద్ద షాపులు పెట్టినటువంటి రిలయన్స్, అదేవిధంగా డిమార్ట్ వాళ్లకు వర్తించదట. కానీ చిన్న వ్యాపారాల మీద బంగారం దుకాణాలు కానీ మార్వాడి వాళ్ళు పెట్టుకున్నది అది ఎప్పటి నుంచో ఉన్నారు. ఓల్డ్ సిటీలో పత్తర్గడ్డి దగ్గర అంతా మార్వాడీసే ఉన్నారు. ఆనాడు ముస్లింలు ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, అందరు బిజినెస్ చేసుకుంటున్నారు. ఈ కొత్త ఆలోచన ఎవరైనా దీన్ని రెచ్చగొట్టడానికి చేస్తే తప్పనిసరిగా వారి మీద ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ఈ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడగొట్టదని కోరుతున్నా.